సార్ ఆర్జీవీ పరిస్థితి ఏంటి సార్? పారిపోయారని కొంతమంది, ఎక్కడికి వెళ్ళాడని వెతుకుతున్నారు, ఏం జరుగుతుంది సార్? ఆర్జీవీ గారు భయపడుతున్నారని, గజగజ వణుకుతున్నారని, పారిపోయాడని ఏవో సోషల్ మీడియాలో పెడుతున్నారు. బట్ ఐ డోంట్ థింక్ సో. ఆర్జీవీ ఏమి అంత పిరుకోవడం కాదు. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ గాయ్. ఓకే, మనందరికీ తెలుసో తెలియక ఆయన రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళారు. చాలా టాలెంటెడ్ పర్సన్ అని చాలామంది డైరెక్టర్స్ ప్లస్ చాలామంది బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఆయనని అప్రిషియేట్ చేస్తాం జరిగింది. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, నో డౌట్ అబౌట్ ఇట్. అప్పుడప్పుడు పర్వటిజం చూపిస్తున్నారు అన్నట్టుగా కొంతమంది అంటూ ఉంటారు. కానీ నేనేమంటా అంటే అది ఆయన లైఫ్, ఆయన ఇష్టం. అది ఎవరు ఆయన మీద కమెంట్స్ పాస్ చేసే రైట్ కూడా మీకు కూడా లేదు, ఆయనకు కూడా లేదు డెఫినెట్లీ. అట్లా అని చెప్పి ఆయన మీద కూడా ఇష్టం వచ్చిన కమెంట్స్ పాస్ చేస్తానికి కూడా ఎవరికి రైట్ లేదు. అయితే నేనేమంటున్నాను, ఇప్పుడు ఆర్జీవీ గారు ఐ థింక్ ఇవాళ యాంటిసిపేటరీ బెయిల్కి ఏదో ఉన్నట్టుంది, వేచి చూడాలి మనము. నేను ఆయన అడ్వకేట్ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా చూస్తాం జరిగింది. ఆయన చాలా కరెక్ట్గా మాట్లాడాడు. ఓకే, ఇప్పుడు 41A నోటీస్ అన్నది ఒకటి ఇస్తారు. ఇది అంత హీనియస్ క్రైమ్ కాదు. హీనియస్ అంటే మళ్ళీ దారుణమైన క్రైమ్ అయితే అసలు ఏమి నోటీస్ లేకుండా వెళ్ళి అరెస్ట్ చేసేస్తారు. బిలో 7 years నార్మల్ క్రైమ్, హీనియస్ క్రైమ్ అంటే అతి దారుణమైన క్రైము. కాకపోతే 41A సిఆర్పిసి ఇప్పుడు 35 అయింది అనుకుంటుంది, కొత్తది బిఎన్ఎస్ఎస్గా మారిన తర్వాత. అయితే ఆ 41A ప్రకారం నోటీస్ ఇస్తే పోలీస్ వాళ్ళు వచ్చి ఇదిగోండి ఏమంటే మీ మీద ఇది కంప్లైంట్ వచ్చింది, మేము పిలిచినప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ రావాలని ఇచ్చేసి వెళ్ళిపోతారు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డులు కావాలంటే అప్పుడప్పుడు షూటీలు కూడా అడుగుతారు, లేకపోతే జస్ట్ ఆధార్ కార్డు అడ్రస్ తీసుకొని పంపించేస్తారు. పిలిచినప్పుడు ఇన్వెస్టిగేషన్కి రావాలి. ఇన్వెస్టిగేషన్కి రాకపోతే అప్పుడు వెళ్ళి ఎక్కడ ఉన్నారో పట్టుకొని అరెస్ట్ చేస్తారు. తను దొరకట్లేదు కదా సార్? దొరకట్లేదని కాదు, అదే అంటున్నాను, సోషల్ మీడియా దొరకట్లే అంటే ఆర్జీవీ వ్యక్తి పారిపోయే అవసరం ఆయనకి ఏముంది? అంత పెద్ద డైరెక్టర్ ఆయన దొరకకుండా ఉంటాడా? అసలు ఆయన సోషల్ మీడియాలో రాకుండా ఉంటాడా కొన్ని రోజులైనా కూడా? అసలు ఎవరు వచ్చినా, మనం ఇచ్చినా రాకపోయినా ఇంటర్వ్యూలో ఆర్జీవీ సోషల్ మీడియాకి రాకుండా ఉంటాడా? ఆయన నిన్న వీడియో కూడా రిలీజ్ చేస్తాడు. ఆయన ఎక్కడున్నా కూడా సోషల్ మీడియాతో అందరితో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఓకే, సో ఆర్జీవీ ఏమీ తెలివి తక్కువ కాదు. ఆయన లాయర్ చెప్పింది ఏంటి అంటే ఆయన ఆల్రెడీ ప్రొడక్షన్లో ఏదో ఉంది, అక్కడి నుంచి వచ్చేస్తే ప్రొడ్యూసర్కి లాస్ అవుతుందని ఆయన కొంచెం టైం తీసుకుంటున్నాడు. మీరు కంగారు పడి పిచ్చి పిచ్చి రాతలు రాయకండి అని చాలా చక్కగా చెప్పాడు ఆయన లాయర్. సో నేను కూడా అదే అంటున్నాను, ఎవరిని పడితే వాళ్ళని పారిపోయారని అదే అని చెప్పే అవసరం లేదు. ఏది కూడా ఒక సైడ్ తీసుకోరు, రెండు సైడ్లు ఆలోచించాలి. న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఫర్ జస్టిస్ అని ఒకటి ఉంటుంది రవి గారు. ఓకే, అంటే నో వన్ ఈజ్ గిల్టీ అంటిల్ ప్రూవెన్. సార్ నిన్న వీడియోలో ఆర్జీవీ గారు ఒక కామెంట్ చేశారు, లా పాయింట్ తీశారు. ఎవరినైతే కామెంట్ చేశానో వాళ్ళు కేసు పెట్టలేదు, వేరే వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతింటాయి, వాళ్ళు కేసు వేయడం ఏంటి అని చెప్పేసి కూడా అడిగారు. చూసారా, ఆర్జీవీ గారికి చట్టం పట్ల అవగాహన చాలా ఉంది. ఆయన మొత్తం చట్టం ఆల్మోస్ట్ చదివేసినట్టే మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు ఆయన. ఓకే, సో ఆయన అడిగిన దాంట్లో కూడా కరెక్టే లాజిక్ ఉంది కదా. మరి నేను ఎవరినో అన్నాను, మరి ఎవరో కేసు పెడతామేంటి, మనోభావాలు దెబ్బతింటే అంటే ఇప్పుడు ఒక లీడర్ అన్నప్పుడు ఫాలోవర్ మనోభావాలు దెబ్బతినొచ్చి కేసు పెట్టచ్చు. కేసు తీసుకుంటారా లేదా అన్నది అది కోర్టు పరిధిలో ఉంటుంది. కేసు ఎవరైనా ఎవరి మీదైనా పెట్టచ్చు, అది వ్యాలిడా కాదా అన్నది కోర్టు పరిధిలో ఉంటుంది అది. సో ఆర్జీవీ గారు అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్గా కోర్టులో ఆయన తరపున లాయర్ కూడా ఇదే క్వశ్చన్ అడుగుతారు. జడ్జి గారు అది చూసుకొని మళ్ళీ దానికి ఇవ్వాల్సి వస్తుంది ఆన్సర్. డెఫినెట్గా దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఆర్జీవీని అంత ఈజీగా ఇరికిస్తామన్నది కష్టమైన విషయము రవి గారు. గతంలో మనం కొన్ని సినిమాలు కూడా ఆయన రిలీజ్ చేస్తాం జరిగింది, కొన్ని మూవీస్ సభ్యమైనవి అని మనం అనుకుంటాము. నా ఆర్జీవీ ప్రకారం లేదు, అందులో కాన్సెప్ట్ ఉంది అని ఆయన రిలీజ్ చేస్తే భారతదేశంలో రిలీజ్ ఒప్పుకోకపోతే ఆయన వెళ్ళి వేరే ఫారిన్ కంట్రీలో నుంచి అది రిలీజ్ చేసి ఆన్లైన్ త్రూ ఇక్కడికి పంపిస్తే కొన్ని నిమిషాల్లోనే అది మళ్ళీ బ్లాక్ చేస్తారు. ఆ కొన్ని నిమిషాల్లోనే కొన్ని లక్షల మంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అది ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉంది. అవకాశం ఉంది, చూసుకునే అవకాశం ఇప్పుడు కూడా చూసుకునే అవకాశం పెట్టుకున్నారు. అంటే ఆర్జీవీ ఎట్లాంటి మనిషి అంటే ఆయనని మంచోడు అని అనటానికి లేదు, చెడ్డోడు అని అనటానికి లేదు. ఈ స్పీక్స్ వెరీ క్లియర్లీ వాట్ ఎవర్ ఈ ఫీల్స్ లైక్ స్పీకింగ్. అందులో ఇప్పుడు ఇంకొక మాట కూడా అన్నారు ఆయన లాయర్, సెన్సార్ బోర్డు ఉంది. ఆ వ్యూహం అనే మూవీ గురించి మాట్లాడతాం జరిగితే ఆ మూవీకి సంబంధించి కూడా కేసు వేసుకుంటున్నారు. మరి సెన్సార్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. మరి మీరు సెంట్రల్ గవర్నమెంట్ మీద వేయాలి కేసు, ఆర్జీవీ మీద కాదు అని లాయర్ చాలా చక్కగా మాట్లాడాను లాయర్. ఓకే, మరి అట్లా ఎట్లా వేస్తారు మీరు ఈయన మీద? ఇప్పుడు సెన్సార్ బోర్డు అంటే ఏంటి, అన్ని ఓకే ఉంటే రిలీజ్ చేస్తుంది. అంటే మీరు సెన్సార్ బోర్డు కంటే ఎక్కువ
అని అడగడం జరిగింది. సో ఆర్జీవీని అంత ఈజీగా ఇరికిస్తాం సాధ్యం కాదు. సో ఇది మనం వెయిట్ చేయాలి. ఇవాళ రేపట్లో మళ్ళీ ఆర్జీవీ సంగతి ఏంటి అన్నది మళ్ళీ న్యూస్ వస్తుంది మనకి, మనం అప్డేట్ చేద్దాము. ఆయన చాణక్యుల్లాగా ప్రదర్శిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. డెఫినెట్గా అది లాయర్స్కి కూడా మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆయన మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 more డే. ఇవాళ ఉందనుకుంటా ఆయన బెయిల్ది, ఇవాళ ఒక్కరోజు వెయిట్ చేసి చూద్దాం అది.